హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ టెట్‌కి సంబంధించిన ఇనిషియల్ కీ అయితే విడుదలైంది. ఇనిషియల్ కీలో మనం పేపర్ 1కి సంబంధించిన ఏ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అయితే చూద్దాం ఈరోజు. ఇక మార్నింగ్ షిఫ్ట్‌లో ఏవైనా అబ్జెక్షన్ చేసే క్వెషన్స్ ఉన్నాయా? యాడ్ స్కోర్ ఇచ్చే క్వెషన్స్ ఉన్నాయా? అనేదైతే చెక్ చేయండి. ఇక కొన్ని షిఫ్ట్‌లలో మనకి యాడ్ స్కోర్స్ అయితే ఇచ్చారు. కొన్ని షిఫ్ట్‌లలో మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ పేపర్‌లో మనకి ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి? సైకాలజీ, తెలుగు, అటు మ్యాథ్స్, సైన్స్, సోషల్, మెథడాలజీస్ ఇవన్నీ అయితే చూడండి. ఇక చూడండి అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణతి చెందటం వలన ప్రవర్తనలో వచ్చే మార్పులేంటి అనేది పరిపక్వత. నేను దీంట్లో తెలుగు క్వెషన్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో అని చెప్తానండి. ఒక వ్యక్తి సంవత్సరాలుగాను సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందటం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఉదాహరణ. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే సూత్రము. ఇక ఇది సహజాతాలను వాటితో పాటు వచ్చే ఉద్వేగాలతోను జతపరచండి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి పారిపోవడము అనేది భయంతో పారిపోతారు. ఇక కుతూహలము అంటే మనకి ఆశ్చర్యాన్ని కలిగించినప్పుడు మనం కుతూహలంగా ఉంటాము. లొంగిపోవడము అనంటే ప్రతికూల భావనకి మీరు లొంగిపోతారు. స్వీయ భావన. మాతృక అన్నప్పుడు మనకి ప్రేమ. క్రింది సాంఘిక లక్షణాల్లో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది. మనకి వికాసం నుంచి చూడండి ఎక్కువగా 4 బిట్స్ అయితే వికాసం నుంచి అయితే వచ్చాయి. ఫస్ట్ లెసన్‌లో విరోధము. క్లయింట్ సెంటర్డ్ కౌన్సెలింగ్‌లో ప్రతిపాదించిన ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారతాను అనే కోడ్‌ను ఇచ్చారు. ఎవరిచ్చారంటే కారల్ రోజర్స్. క్రింది వానిలో ఒకటి లైక్టర్ స్కేలులో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఈ ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను నుండి ఖచ్చితంగా విభేదిస్తున్నాను మధ్య 5 పాయింట్ల స్కేలులో అంశాల అంగీకారాన్ని సూచించడము. క్రింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. ఇతర పనులు చేయకుండా జపం చేయడం. అలవాటుకు ఉదాహరణ. స్వీయ భావనకు సంబంధించి స్టేట్మెంట్‌ను గుర్తించండి. క్వెషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి కదండీ! నేను దృఢమైన మహిళని. కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితుల్లో చిక్కుకుంది. మొదటిది ఆమె తల్లితో వివాహానికి వెళ్లి ఆమె తన బంధువులందరినీ కలుసుకొని ఆనందించవచ్చు మరియు రెండవది ఆమె ఇంటి దగ్గరే ఉండి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు మరియు తనకు నచ్చిన ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కస్తూరి ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటి? 2 ఉపయోగకరమే కాబట్టి ఉపగమ అనేది మనకి చెందుతుంది. ఇక అంతర్పరిశీలనకు సంబంధించి స్టేట్మెంట్‌ను గుర్తించండి. అంతర్పరిశీలన అంటే మనము అన్ అనలైజ్ చేసుకోవడము. ఇక ఈ పరిస్థితిలో నేను ఎందుకు ఇలా స్పందించాను అనేది అంతర్పరిశీలన అంటే ఇది జన్యుపరంగా వస్తుంది. ఎవరికి వారు అనలైజ్ చేసుకోవడాన్ని అంతర్పరిశీలన అంటారు. క్రింది వానిలో ఒక దాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం కాదు అనేది ఇచ్చారు. మందులు అనేది అభ్యసన కాదు. లక్ష్య నిర్దేశము అభ్యసననే. అనుభవము, శిక్షణ 2 కూడా మనకి అభ్యసన వల్లనే ఇవి అనుభవం కూడా ఏర్పడుతుంది. ప్లస్ శిక్షణ కూడా ఏర్పడుతుంది. లక్ష్యాన్ని కూడా మనం నిర్దేశించుకోగలుగుతాము అభ్యసన చేయడం వలన. ఇక 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఒక క్లిష్టమైన పజిల్‌ను పరిష్కరించాడు. అతన్ని ఉపాధ్యాయులు ప్రశంసించారు మరియు అతని తండ్రి అతనికి ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. ఇది రాహుల్‌ను అలాంటి మరిన్ని కృత్యాల్లో పాల్గొనేలా చేసింది. స్కిన్నర్ ప్రకారము ఈ ఉదాహరణలోని ఆపరెంట్ ఏంటి? పజిల్‌ను పరిష్కరించడము. వృద్ధులను మరియు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనపరచడము మరియు నమస్కరించడము దేనికి ఒక ఉదాహరణ. ఇదొక నిబంధన. ఇక థారెన్ డైక్ అభ్యసనలో దేనికి ప్రాధాన్యతను ఇచ్చారు? సహజాతాలకు
ప్రాధాన్యతను ఇవ్వడమే జరిగింది. ఈ క్రింది వానిలో పియాజే యొక్క సంచానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. మనకు పియాజే గురించి ధారెన్ డైక్ నుంచి, స్కిన్నర్ నుంచి ఎవ్రీ సెషన్‌లో అయితే క్వెషన్స్ అయితే వస్తాయి. మీరు నెక్స్ట్ టెట్ రాసేటప్పుడు కూడా ఈ టాపిక్స్‌నైతే చూసుకోండి. పరిపక్వత, సంస్కృతి, అనుభవము, సాంఘిక పరిసరాలనేది ఇచ్చారు. సంచానాత్మక వికాసంలో చోటు లేనిది అనేది మనకి సంస్కృతి అనేది ఉండదు. పియాజే దాంట్లో పరిపక్వత, అనుభవాలు, సాంఘిక పరిసరాలు ఉంటాయి. ఇక ఒక తల్లి తన చిన్న కొడుకుతో, "అక్క తన పనిని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా ఆమెలాగే ప్రవర్తించాలి" అని చెప్పడము, వీరి వీరు ప్రతిపాదించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ 'బండూరా'. అంటే అక్కను చూసి నేర్చుకోవడము. కూరగాయల మార్కెట్ ఇంగ్లీష్ కూడా చూడండి. కూరగాయల మార్కెట్ ధరలు మరియు వాటిని పండించడానికి ఉపయోగించే ఎరువులతో విసిగిపోయినటువంటి ఒక వ్యక్తి తన సొంత ఆహ్, కిచెన్ గార్డెన్‌ను పెంచుకున్నారు. తన ఇంటి వెనుక ఉన్నటువంటి చిన్న పెరడు తన ప్రధాన సవాలు అని అతడు గ్రహించాడు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు అతను తన టెర్రస్‌పై ఉన్న నీటిని బయటకు పంపడానికి వెళ్ళినప్పుడు అతడు అకస్మాత్తుగా తన తోటను పెంచడానికి తన టెర్రస్‌ను ఉపయోగించవచ్చునని గ్రహించాడు. దీనికి గల కారణం ఏమిటి? ఇక చూడండి దీంట్లో అంతర్దృష్టితో కూడిన అభ్యసన. మనకి అకస్మాత్తుగా ఆలోచన వస్తే అది అంతర్దృష్టికి సంబంధించింది. తన మనుమడిని సంతోషపెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి తాత హాజరు కావడం దీనికి ఉదాహరణ. ఇక బాహ్య ప్రేరణ. నిల్వ చేయడము, సమాచారాన్ని తిరిగి పొందడం దేని ద్వారా జరుగుతుంది? నిల్వ చేసిన సమాచారాన్ని మళ్ళీ తిరిగి పొందడము అనేది గుర్తింపుకు సంబంధించింది. ఈ పునఃస్మరణ కూడా మళ్ళీ పునఃస్మరణ చేసుకోవడము 2 కూడా. ఒక అమ్మాయి 4 సంవత్సరాల సంగీతం నేర్చుకున్న తర్వాత నృత్య సంగీతంలో చేరింది. ఇక్కడ ఆ విధమైన శిక్షణ బదలాయింపు జరగవచ్చు. శూన్య బదలాయింపు. ఒక అమ్మాయి ఫస్ట్ 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తరువాత నృత్యం తరగతిలో చేరింది. ఇక్కడ మనకి శూన్య బదలాయింపే జరుగుతుంది. నృత్యానికి, సంగీతానికి బదలాయింపు వేరే. అది మనకి నృత్యానికి ఉపయోగపడదు కదా! క్రింది వాటి సమ్మిళిత పాఠశాలకు సంబంధించి సరికానిది. సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థను అనుకూలంగా ఉండడం పై దృష్టి పెడుతుంది. క్రింది వానిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి విచారణ ఏంటంటే ఓపెన్ విచారణ. ఇక క్రింది వానిలో ఒకటి ఉపన్యాస పద్ధతి యొక్క శ్రేష్టత. ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతి బోధించడానికి మరియు ఇచ్చిన వ్యవధిలో ఎక్కువ విషయాన్ని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇక సూచనలను చదవడం ద్వారా పజిల్‌ను పరిష్కరించే పిల్లవాడు బ్రూనర్ ప్రకారము ఈ వికాస దశలో ఉన్నాడు. బ్రూనరు, చామ్స్కీ, వైగాట్స్కీ ఈ 3 సిద్ధాంతాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 చూసుకోండి ప్రతీకాత్మక. తరగతికి తమ వ్యక్తిగత సమస్యలను తీసుకువచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? మనకి మంత్రకుడిలాగా ఉండాలి. ఇక్కడ ఇంటరాక్టివ్ ప్యానెల్‌ను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. ఐసీటీతో అభ్యసన. ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులకు స్వతంత్రాన్ని ఇచ్చినప్పటికీ నిర్మాణ లోపము లేదా బలమైన విద్యా ఫలితాలు లేకపోవడం వలన గందరగోళానికి దారితీసే నాయకత్వ శైలి ఉంటుంది అనేది అనుమతి పూర్వక. ఈ క్రింది వాటిలో శారీరకం కాని పిల్లల వేధింపు రకాన్ని గుర్తించండి. ఏపీ లైంగిక వేధింపు, విద్యాపరమైన నిర్లక్ష్యము, ఉద్వేగ నిర్లక్ష్యం. ఇవి 2 కరెక్ట్ మనకి. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తము అని చెప్పవచ్చును. మనము పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తము అని చెప్పవచ్చును. ఇక పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 27 ప్రకారం ఒక ఉపాధ్యాయునికి క్రింది పనుల్లో ఒక దానిని నియమించకూడదు.
మనకి స్థానిక సంస్థల కోసం గృహ సర్వేలని నిర్వహించకూడదు. మనకి ఈ ఎక్కువగా టెట్, డీఎస్సీలో 2009 సంబంధించిన సెక్షన్‌లు మనకి 30 సెక్షన్‌లున్నాయి కదా! 33 సెక్షన్‌లు ఇవైతే అడుగుతాడు. ఇవి చూడండి. 2005 ఆర్ 2011 మూడిటినైతే నేర్చుకోండి. వాటి నుంచి బిట్స్ అయితే వస్తాయి. ఇక తెలుగులో మనకి 24 కంటెంట్ నుంచయితే వస్తాయి. మిగతా 6 బిట్స్ అనేవి మెథడాలజీ నుంచి వస్తాయి. ఆకొన్న కూడు యమృతము తాకొందకనిచ్చువాడే దాత దరిద్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుండు సుమతి. మనకి సుమతి పద్యాన్నయితే ఇచ్చారు దీంట్లో. ఆకొన్న కూడు ఎటువంటిది? అమృతం వంటిది. ఇది సరైన సమాధానమే. నిజమైన దాత ఎలా దానాలు చేస్తాడు? సంకోచించకుండా చేస్తాడు. మనుజులు దేన్ని ఓర్చుకోవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎవరి వంశతిలకుడు అంటే వివేక కలవారు వంశతిలకులు. ఇక మనకి ఒక గద్యాన్ని కూడా ఇచ్చారు. తెలుగు యక్షగాన పరిణామ చరిత్రలోని 3 దశలను పరిశీలించవచ్చును. గేయ రూపంలో ఉండడం మొదటి దశ. గేయ రూపంలో ఉన్నది మొదటి దశ. అది దేశీ ఛందస్సులోని వివిధ గేయ రూపాల్లో కానీ, కథాత్మకంగా కానీ ఉండవచ్చును. ఇది గేయ రూపంలో ఉండేది మొదటి దశ. అయితే అది ఈ దేశీ ఛందస్సులో ఉండవచ్చు, కథాత్మక ఛందస్సులో కూడా ఉండవచ్చు. అదే గానాత్మకమైన పాటలు జక్కుల రేకులంటారు. గానాత్మకమైనవి జక్కుల రేకులు అంటారు. క్రీడాభిరామంలో జక్కుల పురందరి పాట పేర్కొనబడింది. ఈ మొదటి దశలోని వచన భాగం తక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న సంధి వచనాలు గద్యంలో కనిపిస్తాయి. గద్యంలో ఏం కనిపిస్తాయి? చిన్న చిన్న వచనం. సూత్రధారుడు లేకపోవడము స్త్రీ పురుషులలో ఒకరు వీటిని గేయ రూపంలో హావభావాలతో వినిపించడం ఉంటుంది. సూత్రధారుడు ఉండడు, లేకపోవడం స్త్రీ పురుషులలో ఒకరే వినిపిస్తారు. సౌరభి చరిత్ర అనే జక్కుల కథ ఇలానే రచించబడి ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇక చూద్దాం. తెలుగు యక్షగాన పరిణామంలోని తొలి దశ యక్షగాన రూపం ఏమిటి అంటే గేయ రూపము. ఇక మనకి యక్షగానంలో గానాత్మక పాటకు గల పేరేమిటి అంటే జక్కుల రేకులు. ఇది సరైందే. క్రీడాభిరామంలో పేర్కొన్న పాట ఏంటి? జక్కుల పురందరి పాట. సౌరభి చరిత అనేది ఒక జక్కుల కథ. ఇక నవరసాలు ఏ సమాసము? నవరసాలు అంటే మనకి దిగు సమాసము. సంఖ్య ఉండి నామవాచకము ఉంటే మనకి ద్విగు సమాసం అవుతుంది. 2 నామవాచకాలే ఉంటే ద్వంద్వ సమాసము. ఇక్కడ విశేషణము పూర్వపదంగా ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ అభేదము ఉంటే మనకి ఉపమాన ఉపమేయాలకి అభేదం ఉంటేనే మనకి రూపక సమాసం అవుతుంది. అనేదైతే వస్తుంది. అతడు వస్తాడో రాడో అనేది క్వశ్చన్ మార్క్. మనకి వస్తాడో రాడో అనేది ప్రశ్నార్థక సందేశార్థక వాక్యము. ఇక్కడ సంధి అనగా కలిపి రాయడము. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులు చేరితే అది ఏ అక్షరం అవుతుంది అని అంటే, ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే దాని సంశ్లేషాక్షరము అవుతుంది. అదే అచ్చు అదే హల్లో వస్తే దాన్ని ద్విత్వాక్షరము అని అంటారు. గీత సినిమా చూసింది. ఈ వాక్యంలో ఏ కాలానికి చేసింది? చూసింది అనేది ఉంది కాబట్టి భూతకాలానికి సంబంధించింది. ఆలి పదానికి అర్థం సమూహము. ఖడ్గము పదానికి పర్యాయపదం అసి కత్తి. ఇక కమలాలకు ఆకారమైనది అనేది కొలను. ఉపాయము అనే అర్థంలో వాడే తెలంగాణ పదము ఇగురము. శ్రీ పదానికి నానార్థము లక్ష్మి సాలెపురుగు. ఇక మాతలకు మాత సకల సంవత్సరమేత అని భరతమాతను కీర్తించిన కవి ఎవరంటే జాషువా. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. అభినవ పోతన అనే బిరుదు గల కవి ఎవరంటే వానమామల వరదాచార్యులు. తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటిది ప్రభవ. అతులిత మధురీ మహిమ కలిగినటువంటి కవి శ్రీకృష్ణదేవరాయలచే కీర్తించబడిన కవి ఎవరు అంటే దూర్జటి. ఇక్కడ అతులిత మధురీ మహిమ అనేది దూర్జటిది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని అభిప్రాయపడిన వారు వ్యాకర్తలు.
ప్రాథమిక దశలో పిల్లలచే నాటకీకరణం చేయించడం వలన వారిలో కలిగేది ఏంటంటే సభాకంపం దూరమవుతుంది. మనకి 2 పేపర్స్‌లో అయితే ఇదే బిట్ అయితే రిపీట్ అయితే అయింది. మన రాష్ట్రంలో తెలుగు పాఠ్య పుస్తకాలకు గల ఒక లక్షణం ఏమిటి అంటే బట్టి విధానాన్ని దూరంగా ఉండుట. క్రింది వానిలో దృశ్యోపకరణము. కొన్ని షిఫ్ట్‌లలో దృశ్యోపకరణము, కొన్ని షిఫ్ట్‌లలో శ్రవణోపకరణం అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ దృశ్యోపకరణం అనేది టేప్ కానిది అనేది ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ టేప్ రికార్డర్ అని. నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం ఏమిటి? భాషా విహారయాత్రలు. పద్యము లేదా గేయంలో భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించే బోధనా పద్ధతి పూర్ణ పద్ధతి. ఏకమొత్తంగా చేస్తే మనకి అది పూర్ణ పద్ధతి కిందకొస్తది. ఇక ఇంగ్లీష్ బిట్స్ చూడండి. మనకి ఇంగ్లీష్‌లో కూడా 30 బిట్స్ అయితే ఉంటాయి. 24 కంటెంట్ మనకి గ్రామర్ ఎక్కువగా వస్తుంది. 24 గ్రామర్ ఉంటుంది. 6 బిట్స్ మెథడాలజీవి 6 బిట్స్ అయితే వస్తాయి. దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెక్ చేయండి. అవి నేను ఈ మిస్టేక్స్ ఏవన్నా ఉంటే గిన ఆ మిస్టేక్స్‌ననేది నేను ఫైనల్‌కి వచ్చిన తర్వాత ఆ క్వెషన్స్‌ని డిస్క్రిప్షన్‌లో ప్లస్ కామెంట్ సెక్షన్‌లో గూడా ఇస్తాను. ఇక చూడండి మనకి మ్యాథ్స్ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మ్యాథ్స్ కూడా 24 బిట్స్ కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజము పొడవు దాని చుట్టుకొలతతో మూడో వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం అన్నారు? సమబాహు త్రిభుజం అవుతుంది. ఇక దీనికి చూడండి ఒక చతురస్రం యొక్క దీర్ఘచతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉంటుంది. చతురస్రం యొక్క ప్రతి భుజము 6 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత? వెడల్పు కనుక్కోమంటున్నారు. 3 ఆన్సర్. 5 సంఖ్య గల సగటు 96 సంఖ్యలో ఒకదాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయినా తొలగించినటువంటి సంఖ్య ఏమిటి? 92 అని. నాకు మ్యాథ్స్ అంతగా రాదండి. మ్యాథ్స్ అయితే మీరు చూసుకోండి. కొన్ని బిట్స్ అయితే దీంట్లో ఎయిత్ షిఫ్ట్ దాంట్లో కొన్ని బిట్స్ అయితే మనకి అబ్జెక్షన్ రేజ్ చేసేటి క్వెషన్స్ ఉన్నాయని అయితే చెప్పారు. మీరు ఆల్రెడీ చేసే ఉంటారు అబ్జెక్షన్. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మాకు ఆ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ కలుస్తాయా? అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వారికే కలుస్తాయా? అని అయితే అడిగారు. మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేసిన క్వెషన్స్ మనకి కరెక్ట్‌గా ఉంటే గిన ఆ సెషన్‌లో ఉన్న వాళ్ళందరికైతే ఇస్తారు. అది కూడా మనకి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్‌గా పెట్టారో మల్టిపుల్ కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, ఆ ఆప్షన్ కరెక్ట్ పెట్టిన వారికి మాత్రమే ఇస్తారు. మీరు ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు మనకి ఇది 32 ఉంది. ఈ ఆప్షన్ అనేది మీది కరెక్ట్ పెట్టారు. ఇది మిస్టేక్ ఉందనుకోండి. ఈ 24 ఎవరైతే పెట్టారో ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ అయితే వస్తాయి. ఇక కొన్ని క్వెషన్స్‌కి ఏమవుతుందంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్‌కి అందరికి స్కోర్ అయితే యాడ్ అవుతుంది. మేము టెట్ డీఎస్‌కి సంబంధించిన క్లాసెస్ అయితే తెలుగు స్టార్ట్ చేశాము. అవి కూడా చూడండి. ఇక మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. అవి కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇక టెట్ డీఎస్‌కి సంబంధించి మా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. మీకు ప్రతీదీ దీంట్లో అప్డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి సైన్స్ బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఎంజైమ్‌లు అనేది ఈ బిట్ అనేది కొంచెం మిస్టేక్ ఉందని అయితే చాలామంది అయితే చెప్పారు. ఇది అబ్జెక్షన్ అయితే రేజ్ చేసిన క్వెషన్ అని అంటున్నారు. అబ్జెక్షన్ రేజ్ చెయ్యాలి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఐడీ నంబర్ ఇయ్యాలి. ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి ఐడీ నంబరే ఇవ్వాలి. మీ దాంట్లో ఉన్న నంబర్ కాదు. మెరి మీ మెరిట్ లిస్ట్‌లో ఉన్న నంబర్ అయితే కాదు. సారీ అండి. రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఐడీ నంబర్ ఇవ్వకండి. దీంట్లో ఉన్నది కీలో ఉన్న ఐడీ నంబర్ మాత్రమే ఇవ్వాలి. కీలో ఉన్న ఆన్సర్‌ని మీరు సెలెక్ట్ చేయాల్సయితే ఉంటుంది. ఇది చాలామందయితే రాంగ్ ఆన్సర్ అనైతే చెప్తున్నారు. ఇక్కడ పెప్సిన్ అనేది జఠరగ్రంథులు, జఠరరసము, ట్రిప్టేన్ దీనికి మాల్టోజ్ అనేది ఇక్కడ రాంగ్ అయితే ఉన్నిందంట. ఇదైతే ఒకసారైతే చెక్ చేయండి మీరు. దీనికి సరైన సమాధానం ఏంటో కూడా కామెంట్ అయితే పెట్టండి.
ఏవైనా మిస్టేక్స్ ఉన్న క్వెషన్‌లు కామెంట్ అయితే చేయండి. మిగతా వాళ్ళు కూడా చెక్ చేస్తారు. ఆ కామెంట్ అది కరెక్టా? కాదా? అనేది. హార్మోన్ అవశేషాలు ఉండటంతో మానవుల్లో ఏ ఆరోగ్య సమస్య వస్తుంది? త్వరగా యుక్త వయస్సుకు చేరుకుంటారు. ఇక్కడ చూడండి, పాడి జంతువుల హార్మోన్ ఇంజెక్షన్ అధికంగా వాడడం వల్ల పాలల్లో హార్మోన్ అవశేషాలు ఉండడంతో మానవునిలో ఏ ఆరోగ్య సమస్యలొస్తాయంటే త్వరగా యుక్త వయస్కులకు చేరుకోవడం అనేది. 6వ తరగతి బాలుడు అరవింద్ తాను 7 బకెట్ల నీటిని ఉపయోగించానని చెప్పాడు. నీటి పరిమాణం కొలవడానికి క్రింది వాటిలో ఏది సరైన ప్రమాణం అంటే లీటర్. ఇక స్వయంగా మట్టి మార్పిడి అనేది ఈ నేల యొక్క లక్షణము అంటే నల్లరేగడి నేలలు, భూమిలోని రాతి పొరల మధ్య చేరినటువంటి నీటి పొరను ఇలా అంటారు. మనకి ఆక్విఫర్ అని అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి 2 రాష్ట్రాలు ఏంటంటే బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. అశ్వఘోషుడు కుషాన్ల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం ఏంటంటే బుద్ధ చరిత్ర. ఇక 17, 18 శతాబ్దాల మొఘలు పాలనకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణకు చెందిన తెలుగు యోధుడెవరంటే సర్దార్ సర్వార్ పాపారాయుడు. అన్నపూర్ణ పథకం కార్డుదారులు మరియు నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఇంత పరిమాణంలో బియ్యంను ఉచితంగా పొందుతారంటే 10 కేజీల బియ్యాన్ని. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైనటువంటి ఈ స్తూపము మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారంగా పెద్ద అర్ధగోళాకారం గుమ్మటాన్ని కలిగి ఉంటుంది అంటే సాంచి స్తూపం. ఇక 1191లో ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించినటువంటి చాహ్మనాన్ పాలకుడు ఎవరు? పృథ్వీరాజ్ 3. క్రింది వాటిలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే 3 జాబితాల్లో అది కిందకు రాని అంశాలేమిటి? మనకి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అనేటివి రావు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు ఎవరంటే బింబిసారుడు. 1858 నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారం ఏమిటంటే హర్కాట్ మరియు వారి ఫోర్ట్. ఇక శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాల్లో మరియు రాజదర్బార్లలో ఈ నృత్య ఉపయోగంని దేవదాసీలు ప్రదర్శించేవారు. సాధిర్ నృత్యాన్ని మనకి తమిళనాడు దేవాలయాల్లో ప్రదర్శిస్తారట. ఈ క్వెషన్‌కి చూడండి ఆన్సర్ మనకి ఏబీసీడీ అన్నీ కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ మెథడాలజీకి సంబంధించి దోమకాటు వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు. దీన్ని బోధించుటకు క్రింద బోధనా పద్ధతిలో ఏది అత్యంత ప్రభావవంతమై ఉంటుంది? మనకి ఏ, బి, డి అనేటివి. విచారణా పద్ధతి, ప్రకల్పనా పద్ధతి, కృత్యాధార పద్ధతి. ఖాళీలను పూరించడం అనే ప్రశ్నను తయారు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఖాళీలు 1, 2 కంటే ఎక్కువగా ఉండకూడదు. నాగార్జునసాగర్ డ్యామ్ మరియు మున్నేరు నది అనునవి వరుసగా ఇలా పిలువబడతాయి: సాంఘిక పరిసరం, సహజ పరిసరం. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులను విరామకాల సమయంలో తమ గ్రామంలో పండించే పంటల శాంపిల్స్‌ను సేకరించమని ఆదేశించాడు. ఆ ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి కృత్యము ఈ రకమునకు చెందింది వ్యక్తిగత కృత్యం. ఒక 4వ తరగతి విద్యార్థి తన సొంత ఇంటి పంటయును గీయగలుగుట అతను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణంకి చెందింది. చిత్రాలు, పటాలు గీయటం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసరణ. ఇక మనకి ఇంతటితోటైతే 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. మనకి దీంట్లో ఒక బిట్ అయితే అనిపించింది, అది సైన్స్‌లో. అది ఇంకా ఏమన్నా ఉంటే గిన మీరు కామెంట్ అయితే చేయండి. మనకి ఈ దీంట్లో అబ్జెక్షన్ ఉన్న క్వెషన్‌లకి మనకి ఎప్పుడు ఇస్తారంటే ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ అన్నీ కరెక్షన్ చేసి మనకి ఫైనల్ కీ అయితే వస్తుంది. ఫైనల్ కీ వచ్చినప్పుడు నేను దీంట్లో ఏ క్వెషన్స్‌కి మార్క్స్ యాడ్ అయ్యాయని చూసి
నేను వాటిని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. ఇక మిగతా సెషన్‌లో జరిగిన పేపర్స్‌ని కూడా నేను ఐకార్డ్‌లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ పేపర్స్‌ని కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఈ పేపర్స్ మనకి డీఎస్‌సికి కూడా యూజ్‌ఫుల్ అవుతాయి. మళ్ళీ ప్రీవియస్‌గా జరిగే టెట్ వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. టెట్ మళ్ళీ రాయాలి అనుకుంటే గిన మీరు ఈ పేపర్స్ ఛానెల్‌లో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే మీరొక లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. టెట్, డీఎస్‌సికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఛానెల్‌లో ఉన్నాయి. ఫస్ట్ టైమ్ మా ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఏపీకి ప్లస్ తెలంగాణకి సంబంధించి టెట్, డీఎస్‌సి క్లాసెస్‌నైతే స్టార్ట్ చేశాము. సెట్, నెట్ క్లాసెస్ కూడా తెలుగువైతే స్టార్ట్ చేశాము. ఎవరైనా తెలుగు సిలబస్ వాళ్ళు ఉంటే గిన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మీకు ఏవైనా స్ డౌట్స్ ఉన్నా గాని కామెంట్ అయితే చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాము. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.